ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారం పునీత అంతోని వారి పేరిటన దేవుని స్తుతించి ఆరాధించుటకు దేవుడే వసగిన పవిత్రమైన రోజు. ఈనాడు దేవుని స్తుతించి ఘనపరచి మనకు జీవమిచ్చి ప్రాణమిచ్చి శక్తినిచ్చి తెలివితేటనిచ్చి కుటుంబమునిచ్చి పిల్లలను ఇచ్చి మమ్మల్ని ప్రేమించుటకు ఎంతోమంది మన చుట్టి ఉండినట్లుగా చేసిన దేవాది దేవునికి వందనం చెల్లిస్తాం, స్తుతించుదాం, ఆరాధిస్తాం, గణపరుస్తాం. మన శక్తి అన్ని కూడా సేకరించి ఉన్నవాడైన ఆ రాజుని మహిమపరిచి ఈనాడు మన హృదయమును మన జీవితం అనేది సమర్పించుకొని కొనియాడుటకు మిమ్మల్ని కూడా ఈ ఆరాధనకు ప్రేమతో పిలుస్తున్నాం కనుక పెద్దవాడు, యువతి, యువకుడు, చిన్నారి బిడ్డలు కుటుంబముగా ఈ ఆరాధనలో పాల్గొనవలసినదిగా ప్రేమతో మనవి. కనుక మీరందరూ కూడా అంతోని వారి ద్వారా దేవుని దీవెనలు పొందుటకు ఈనాడు ప్రత్యేక విధంగా దేవుని కృప వరం, దేవుని జాలి, దయ మన కుటుంబంలో అందరూ కూడా పొందాలని తలంపుతో మోకరించి యేసు ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మోకరించుదాం, దేవుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. స్తోత్రం. ప్రభు నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలలు నేను, అనుక్షణము నన్ను చెక్కుము. చేయి చాచి నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతితో శీలలు నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలలు నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా, హల్లెలూయా, నా సర్వమా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నా సర్వమా ఆరాధన. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలలు నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఆరాధన, ఆరాధన, నా సర్వమా ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా సర్వమా ఆరాధన. కుడి చేతులు పైకి లేపి ఆరాధన, ఆరాధన, నా సర్వమా ఆరాధన. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన
కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యకే హల్లెలూయా ఆరాధనా ఆరాధనా నా సర్వమా ఆరాధనా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో చీలలు నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలలు నేను అనుక్షణము నన్ను చెక్కుము స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా 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 నా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా 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 ఆరాధన స్తోత్రం 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 పరిశుద్ధుడా ఆరాధన 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 మహిమైకి పాత్రుడా ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 యేషువా వందనం యేషువా వందనం యేషువా వందనం యేషువా ఆరాధన పరిశుద్ధుడా ఆరాధన పరమ వైద్యుడా ఆరాధన హల్లెలూయా 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 యేషువా వందనం యేషువా వందనం చేతులు పైకి లేపి దేవుని ఆరాధించుకుందాం హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 దైవజనులారా దేవుడు ఎంతగానో మనను దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కానీ దైవ అనుభవమును పొందటం అన్నది ఒక పిలుపు. నిర్గమకాండం 3వ అధ్యాయం మోసే ప్రవక్తకు, మోసే అప్పుడు ప్రవక్త కాదు, మోసేకు దేవుడు దర్శనం ఇచ్చినదిని గురించి వివరిస్తుంది. గొర్రెలను మేపుకొని కొండకి కింద ఉన్న మోసే దైవ అనుభవం నాకు కలుగబోతుంది అని ఆయనకు తెలియదు. ఎందుకనగా ఐగుప్తు చెందిన ఒక్కడిని చంపేసి అక్కడి నుండి పారిపోయి వచ్చి తన మామయ్య ఇంటికి వచ్చి వారింటిలో తినుకొని గొర్రెలను కాపాడుతున్న కాపరిగా కొండ కింద నిలబడుతున్నాడు.
ఇప్పుడు దేవాది దేవుడు కొండ మీద నిప్పు రూపంలో మోసే ప్రవక్తకు దర్శనమిస్తున్నాడు. ఈ మోసే ప్రవక్త కింద నుండి పైకి చూస్తున్నాడు. పైకి నిప్పు ఉన్నది. అది ఏమని చూడాలని ఆశ. కనుక గొర్రె పిల్లలను కొండ కింద ఆ ప్రాంతంలోనే వదిలి కొండ ఎక్కుతున్నాడు. దైవ జనులారా, దైవ అనుభవం పొందుటకు ఒక కార్యమును మనం వదలాలి. కొండ ఎక్కాలంటే సమతలముగా ఉన్న భూమిని వదిలి పైకి ఎక్కాలి. అనగా నేను చేస్తున్న పని నన్ను దేవుని నుండి ఆపకూడదు. నేను జీవిస్తున్న స్థలము నుండి నన్ను వేరుపరచుటకు నేను సిద్ధమవ్వాలి. నా ఆస్తి, నాకున్న ప్రతి ఒక్క సంపదలను, సిరి సంపదలను పట్టుకొని ఉన్నచో దేవుని నేను పట్టుకోలేదు. కనుక గొప్ప వెలుగైన ఆయనను, విలువైన ముత్యమైన ఆయనను, ఎవరు చేరలేని పొందలేని జ్ఞానమైన ఆయనను నేను పొందుటకు ఈ కార్యమును చెయ్యవలసింది. మొదటిగా భూమి మీద నా ఉన్న కన్నును పర్వతం మీద ఉంచాలి. కీర్తన 121 మొదటి వచనం పలుకుతుంది, దేవా సహాయం నాకు ఎక్కడి నుంచి లభించును? ఆకాశంలో భూమిను సృష్టించిన నీ దగ్గర నుండే. యజమాని చేతులను పని మనిషి చూస్తూనే ఉన్నట్లుగా దేవా నేను నిన్నే చూస్తున్నాను. హల్లెలూయా. We have to look up heaven. Unless you look up the fire, you will not see. Unless you see the fire, you will not decide to climb the mountain. Once you decide to climb the mountain, you have to leave the things of the world. పైకి చూడలేదంటే ఆ పరలోక దర్శనం నీ పొందలేదు. పరలోక దర్శనం నీ పొందలేదంటే కొండ ఎక్కాలని నీకు ఆశ ఉండదు. కొండ ఎక్కాలంటే ఈ ప్రాంతంలో, ఈ భూమిలో నువ్వు పొంది ఉన్నదిని వదలటకు, కోల్పోవటకు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. యేసువ వందనం, యేసువ ఆరాధన. అందుకే నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం, మోసెస్ లుక్డ్ అట్ ద ఫైర్, he left his flock and went up to the mountain. మోసే ప్రవక్త పరలోక దర్శనముని పొందిన వెంటనే ఆయనలో కలిగిన ఒక విషయం ఏమనగా ఆయన మందను వదలి కొండను ఎక్కుతున్నాడు. కనుక దేవునిలో ఎరగాలని తలస్తున్న వారికి వారు చేయవలసిన మొదటి కార్యం, నీ దృష్టిని భూమి నుండి, మనుషుల నుండి, శ్రమల నుండి, డబ్బు నుండి, ఆస్తిపాస్తు నుండి, నీ కన్నిటి నుండి, నీ బాధ నుండి, నీ శరీరము నుండి, ఈ భూమి నుండి, చిన్నగా చెప్పాలంటే ఈ భూమికి సంబంధించిన కార్యము నుండి నిన్ను వేరుపరచుకొని పరలోక వైపుని చూడాలి. దేవుడు ప్రతి నిమిషం మనతో మాట్లాడుతున్నవాడు. నన్ను చూడు, నా వైపుని దృష్టిని చూడు, లుక్ అట్ మీ. Every second God is calling you to look at Him, because all the good things comes from above. Every good things God is providing from above. Our God is in heaven. All the blessings is coming from the above. కనుక మోసే ప్రవక్త ఒక హత్య చేసేవాడు, భయపడిన వ్యక్తి, రాజ్య భవనంలో ఉండవలసిన వ్యక్తి గొర్రెలు మేపుతున్నాడు. ఆలోచన చెల్లా చెదిరిపోయింది. ఎక్కడ ఉండవలసిన నేను ఎక్కడ ఉంటున్నాను? కనుక శ్రమలతో, వాతావరణంతో కట్టపడి ఉన్న ఒక వ్యక్తి పరలోక అనుభవం పొందటం చాలా కష్టం. కానీ అదే సమయం ఈ శ్రమలలోని ఉండిపోయినా
దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపుని నీకు కనుక్కోకుండా పోవచ్చు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అ పర్సన్ టు లుక్ అప్ టు హెవెన్ వెన్ he is surrounded by the problems. Instead of looking at the heaven, if you are only concentrating on your problems, there is a possibility నీవు పరలోక దర్శనమును కోల్పోయి ఈ భూమిలో ఉన్న శ్రమలతోనే కట్టపడటకు సందర్భాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేషువ వందనం, యేషువ వందనం, యేషువ ఆరాధన, యేషువ ఆరాధన, యేషువ మహిమ, యేషువ మహిమ. కనుక భూమిలో ఉన్న శ్రమలను బాధలను ఒక్క నిమిషం మర్చిపోండి. ఈనాడు కూడా దైవ సన్నిధిలో వచ్చి ఉన్న మనకి ఎన్నెన్నో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ మనం ఈ భూమికి చెందినవాడుగా ఉండినచో, ఈ భూమికి చెందిన వాటి మీద దృష్టిని ఉంచుకొని మనం జీవించవచ్చు. మన పరలోకం నుండి వచ్చేవాడు, పరలోకానికి తిరిగి వెళ్ళవలసిన వాడు. ఈ మోసే ప్రవక్తకి ఆయన పూర్వీకం తెలియకుండా పోయి ఉండవచ్చు. మోసే ప్రవక్తను దేవుడు మోసేని ఎలా ఉపయోగింపబోతున్నాడని మోసేకి తెలియకుండా పోవచ్చు. కానీ దేవుడికి మోసేని ఎలా వాడుకోపోతున్నారని తెలుసు. కాబట్టి దేవుని హస్తం ఆయనను నడిపిస్తున్నది. Dear children of God, from the birth, the story of Moses tells us that Moses was not aware who was he, why God has created him, what is the purpose of his creation. But God knew why he created Moses. What is the thing that he is going to do through the Moses? Hallelujah. పెద్ద సందేశం, మొదటి సందేశం ఏమనగా, నేను భూమి మీద దృష్టిని ఉంచుకొని ఉన్నంత వరకు, నా శ్రమల మీద దృష్టిని ఉంచుతున్న వరకు పరలోక వైపు నేను చూడను. నన్ను నేను ఈ భూమిలోనే కోడి పిల్లలాగా భూమికి చెందిన కార్యములోని నన్ను ఐక్యపరుచుకొనినా పరలోకం నేను చూడలేను. పరలోకం నేను చూడలేదంటే దర్శనమును పొందవు. నీ పరలోకాన్ని నిన్ను వచ్చిన బిడ్డ, పరలోకానికి నీ తిరిగి పోవాలని నీ దర్శనం నీ కోల్పోయినా నీ భూమిలోనే కట్టివేయబడతా. శ్రమల మధ్యలోనే, అడ్డగాల మధ్యలోనే, నిన్ను ప్రేమించిన వాడు ఎవరు ఉండకుండా పోయినప్పుడు కూడా, నష్టం కలిగినప్పుడు కూడా మోసే వలె ఒక్కసారి నీ పర్వతమును చూడు, రగలింపిస్తున్న ఆ మంటను చూడు, ఆ దైవ అనుభవాన్ని పొందాలని ఒక్కసారి పరలోకంని చూడు. దర్శనం చాలా అవసరం. ఈ దర్శనంని చూసిన వెంటనే గొర్రె పిల్లను వదిలి కొండకి ఎక్కటకు మోసే తీర్మానించాడని నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం పలుకుతుంది. హల్లెలూయా. రెండవది సందేశం, ఒకటి మోసే రెడీ అయ్యాడు. ఆ రెడీ ఏమనగా, ఇంకా నేను కన్నిటిలో ఉండను, దుఃఖంలో ఉండను, డబ్బు పిచ్చితో ఉండను, స్త్రీల ఆశతో పురుషుల ఆశతో తిరిగినది చాలు, ఈ దుఃఖంలో మునిగి చనిపోవాలని తలంచినది చాలు, నేను దేవునికి చెందినవాడు కనుక పరలోక వైపు చూస్తున్నాను. రెండవది విషయం, పరలోక దర్శనం నేను పొందుతున్నప్పుడు నన్ను కూర్చి దేవుడు ఎందుకు నన్ను సృష్టించున్నాడు అని నాకు తెలియకుండా పోవచ్చు. కానీ ఈ పాత్రమును దేవుడు దేని కొరకు సృష్టించారు, దేని కొరకు వాడుకోపోతున్నాడని దేవుడికి తెలుసు కనుక ఐఎమ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను కనుక దేవుడు నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయంని కూడా ఆయన ప్రణాళికలో నేను నడిచినట్లుగా చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండు సత్యమైందా? మొదటిగా పరలోక వైపుని చూడాలి.
ఆ పరలోక దర్శనం ఉండినా తప్ప నీ భూలోకం సంబంధించిన బిడ్డగా వండుకొని పరలోక అనుభవం పొందాలంటే రెండు ఒకేసారిలో జరగదు. సైతానికి సేవ చేసుకుని దేవునిలో ఎరగటం అనేది కుదరదు. పాపంలో వండుకొని పరిశుద్ధ దేవుడితో ఐక్యం అవటం అనేది కుదరదు. కనుక ఈ గొర్రెపిల్లను వదిలి మోసే ప్రవక్త పర్వతం ఎక్కినట్లు ఈనాడు నీ పాత జీవితంని వదిలి కొండ ఎక్కాలి. దేవుడు పైనుండి పిలుస్తున్నాడు. ఆ మంట నిన్ను పిలుస్తున్నది. ఎవరైనా నా స్వరంని వింటున్నారా అని దేవుడు పిలుస్తున్నాడు. ఈ దేవుని స్వరమును నీ వినటకు మునుపు మొదటిగా అనుభవం పొందు. కన్ను ద్వారా చూడు. యేసు ప్రభుని చూడు. ఆయన చూడాలని ఆశపడు. కొండను ఎక్కు. కొండ ఎక్కటం ఈజీయా? చాలా కష్టం. ఆ కొండ ఎట్లాంటి కొండ? రాయితో ఉందా, ముళ్ళుతో ఉందా, దారి ఉందా? ఏమీ లేదు. కానీ దేవుని పొందాలని, దేవుని అనుభవం పొందాలని, ఈ జీవితం వలన నేను సంపాదించినది ఏమీ లేదు. ఈ జీవితంలో నేను సంపాదించినది అన్నీ కూడా నాకు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు నేను హత్య చేసి క్రూరముగా మారి ఒంటరిగా నిలబడుతున్నాను, భయములో జీవిస్తున్నాను. ఈ పాప జీవితం వలన నన్ను నేను కోల్పోయి ఉన్నాను, నా ఆత్మను కోల్పోయి ఉన్నాను. ఈ జీవితం వద్దు అని కన్నులెత్తి దేవుని చూస్తున్న వారికి ఈరోజు శుభదినం. ఈరోజు శుభవార్త దేవుడి దగ్గర నుండి వస్తుంది. నన్ను చూడు బిడ్డ. ఈ అగ్నిని చూసిన మోసే ఆ మంట ఆయన హృదయంలో వచ్చేసింది. దేవుని వైపు నీ వచ్చినా ఏమవుతుందో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ నీలోని వచ్చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నేను దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నాకు తెలియకుండా పోవచ్చు. ఆ అగ్ని చూస్తున్నప్పుడే, అగ్ని నేను చూస్తున్నప్పుడే, ఆ అగ్ని నన్ను తాకుతున్నప్పుడే నేను ఈ భూమిలో పుట్టినది సాధారణంగా కాదు, దేవుని ప్రణాళికలో నేను పుట్టి ఉన్నాను. నేను దేవుని బిడ్డ, తప్పకుండా దేవుని చేరాలని మన కాలు మనకు తెలియకుండానే పర్వతం ఎక్కుతుంది. నూతన నిబంధనలో మన కాలు కల్వరి కొండకి ఎక్కుతుంది. పాత నిబంధనలో మోసే కాలు సీనాయి పర్వతం ఎక్కింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి, నీ జీవితంలో నిన్ను చుట్టి ఉన్న శ్రమలు ఏమిటి? నిన్ను చుట్టి జరుగుతున్న కార్యం ఏమిటి? దేవుని నుండి నిన్ను వేరుపరిచిన కార్యం ఏమిటి? ఇవి అన్నిటినీ కూడా గ్రహించు. ఈనాడు యేసయ్య దగ్గరే రా. ఆయన చూడు. మోసే చూశాడు, వదిలేయాడు, కొండ ఎక్కుతున్నాడు. ఈరోజు ఒక్క నిమిషం భారము చేత అలసి సొలసిపోయిన వారందరూ నా యొద్దకు రమ్మన్నాడుగా. నీ భారం అన్నింటి కూడా యేసయ్యకి సమర్పించుకో. చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. భారమును మోయలేక అలసి సొలసిన జనులారా, భారమును మోయలేక అలసి సొలసిన జనులారా, నా యొద్దకు రమ్ము.
సొలసిన జనులారా నా యొద్దకు రమ్ము, విశ్రాంతి నొసగెదనన్నావే. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి యేసయ్యకు నీ భారంను సమర్పించుకో. నీ కన్నీటిని సమర్పించుకో, నీ బాధను సమర్పించుకో. నరుని నమ్మినవాడు శాపకర్తడు. ఎన్నోసార్లు దేవుడు నేర్పించినే ఉన్నాడు, కానీ నేను నరునినే నమ్ముతాను. అయ్యా, ఎవరెవరిని నమ్మకూడదో నమ్మి ఏమేమి పొందకూడదో గాయమన్నీ పొందానయ్యా. నేను పుట్టినప్పటి నుంచి నా జీవితం పోరాటం లాగా ఉన్నది. తల్లి గర్భంలోని నా తల్లి నన్ను అబార్షన్ చేయాలని తలంచింది. పుట్టినప్పుడు కూడా నన్ను ప్రేమించిన వాడు ఎవరు లేరు. ఎరిగినది ఒక రకం, పెళ్ళి అయినది ఒక రకం. అన్ని విధానములు గాయపడి నీ సన్నిధికి వచ్చున్నానయ్యా. యువకుడుగా నేను ఉండి ఎందుకు? సరి అయిన ఒక ఉద్యోగం లేకుండా ఎందుకు? ప్రేమ అని పేరింటిన మోసగించేవాడు, నా అమాయకత్వమును ఉపయోగించుకొని నన్ను ఏమార్చినవాడు, మోసగించినవాడు అయ్యా, నన్ను బెదిరించి నా ద్వారా కార్యాలను చేర్చుకున్నవాడు. ఏమో దేవా, ఎందుకు నేను పుట్టానని నా పనిని నేను చూసుకొని ఉంటున్నాను. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితిలో ఉన్న మోసేను నువ్వు పిలిచావే. నా అన్న కూడా పిలువమయ్యా. నా కన్ను కూడా నీ మీద తిరుపుము. నేను ఎవరు అని నాకు బోధించుమయ్యా. నాకు ఎవరు లేదని అనుకుంటున్నాను, నాతో మాట్లాడవా? నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరించి స్తుతిస్తున్నా. నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరించి స్తుతిస్తున్నా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా
దైవజనులారా, మోసే ప్రవక్త శ్రమలలో చిక్కుకొని కొండ క్రింద గొర్రెలను మేపుతున్న ఆయనను నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనములో మొదటి వచనంలోనే ఆయన మంటను కొండపై చూస్తున్నాడు. శ్రమల్లో ఉన్న వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి, అక్కడే కురింగిపోయిన జీవితం ఇంతే అని కొన్న వ్యక్తికి దైవ దర్శనం దొరుకుతుంది. దేవుని వైపు మన దృష్టిని ఉంచటం చాలా ముఖ్యం. ఆ పరలోక దర్శనమును మనం పొందటం ముఖ్యం. ఈ పరలోక దర్శనం పొందిన తర్వాత ఈ గొర్రె పిల్లలను వదలటకు మనకు ధైర్యం ఉండాలి. గొర్రె పిల్లను వదిలి కొండ మీద ఎక్కిపోవాలి. ఇది నేను కాదు, ఇది నా పని కాదు, ఇక్కడ ఉండవలసిన వ్యక్తి నేను కాదు. నన్ను కూర్చి నేను తెలియకుండా పోయినా నా దేవుడికి నన్ను కూర్చి తెలుసు. ఇది ఎప్పుడు వరకు మోసకి తెలియట్లేదు. ఇప్పుడు వరకు ఏదో పుట్టాడు, పెరిగాడు, అక్కడ హత్య చేశాడు, ఇక్కడ వచ్చి దాచుకొని గొర్రెలు కాపరిగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి పరలోకంని చూసిన వెంటనే ఆ మంట మోసేతో మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా, యేషువా వందనం. ఆ మంట మోసే హృదయంలో మంటను రగిలింప చేయటం వలన గొర్రెలను వదిలి పిలుపుని విన్నాడు. ఇది కాదు నా జీవితం. కొండ మీద ఎక్కిపోయాడు మాట. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 3వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన గొర్రె పిల్లలను వదిలి కొండ మీద ఎక్కాడు. ఎక్కడ? ఆ నిప్పు అనేది పరిశుద్ధ ఆత్మదేవుడు. నీ శ్రమలను చూసుకొని ఉండకుండా దేవుడి వైపు ఈరోజు చూడు, ఈ యేసయ్య వైపు చూడు. అందుకే మనం పాడినాం, నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరించు స్తుతిస్తున్నా. మోసే అక్కడ చూసిన తర్వాత ఒక ముఖ్యమైన కార్యం చేశాడు. ఈ ప్రాంతంని వదిలి కొండ ఎక్కుతున్నాడు. పరిశుద్ధమైన జీవితం చాలా కష్టం, కానీ జీవించాలి. దైవ అనుభవం పొందటం ఎప్పుడు సులభం అవుతుందంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడే నీవు కూడా విధేయతను చూపించు. ఇట్ ఈస్ ద టైమ్ వెన్ యూ ఫైండ్ దట్ ఇట్ ఈస్ ద టైమ్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ మీ, యూ ఆల్సో రెస్పాండ్ టు ద కాల్. దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం నీ కూడా దేవుడితో మాట్లాడేందుకు ప్రయాసపడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు మంచిగా అక్కడ చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళు చదవగలుగుతారా? నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నేను మొదటిగా ఇంగ్లీష్లో చదువుతాం. వెన్ గాడ్ సీ that Moses turned aside to see, God called him. ఊరకనే దేవుడు మోసని ఎన్నుకొనలేదు, ఒక చూపిస్తాడు. దేవాలయం తెరచి ఉంది, పో. ప్రార్థన జరుగుతుంది, పో. వాక్కు పరిచర్య జరుగుతుంది, పో. అభిషక్తులు అక్కడ ఉంటున్నారు, ఎల్లు అని ఎప్పుడో ఏదో ఒక రూపంలో దేవుడు మనకు చూపిస్తాడు, లేదంటే వినిపిస్తాడు. చదువుదాం నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. అట్లు పొదను పరిశీలించుటకై ముందునకు వచ్చుచున్న మోషేను చూచి యావే. హల్లెలూయా. మోసేను దేవుడు చూశారన్నమాట. ఎప్పుడు నీ శ్రమలను వదిలి, నీ బాధలను వదిలి, నీ పాపంని వదిలి, ఈ లోకంలో జరుగుతున్న నన్ను కట్టివేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కానీ, కన్నీరు కానీ, భయం కానీ, పాపం ఏమైనా పర్వాలేదు, దానిని వదిలి నన్ను దేవుడిని చూస్తున్నప్పుడు, ఆ దేవుడు నన్ను కాపాడుతాడు అని ఆయన వైపున ప్రయాణంని కొనసాగుతున్నప్పుడు, ద మూమెంట్ వెన్ గాడ్ సీస్ దట్ ఐ am living all the things, I am turning towards him, God is happy. ఈ ప్రపంచమును వదిలి దేవుని వైపు మన దృష్టిని ఉంచుతున్నాము, ఆయనను చూస్తున్నాము అని దేవుడు చూసిన నిమిషమే నీ జీవితంలో మార్పు కలగబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రించు. హల్లెలూయా, హల్లెలూయా. You and your God. So far your sight was on the world, on the problems. Now first time you are turning towards your God who can save you from all your problems.
ఇప్పుడు వరకు లోకం మీద దృష్టిని ఉంచావు, నీకేమొచ్చది? ఏమీ రాలేదు. మొదటిగా దేవుడి వైపు నీ తిరుగుతున్నావు. నీ ప్రతి ఒక్క శ్రమలకు కూడా జవాబు చెప్తుండే నీ రక్షకుడైన దేవుని వైపు నీ చూస్తున్నావు కనుక గాడ్ సంతోషించి, దేవుడు ఆనందించి, నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం, ఆయన దృష్టి గొర్రెల మీద ఉన్న దృష్టి, లోకం మీద ఉన్న మోసే ప్రవక్తుల దృష్టి తన మీద తిరిగినదిని చూసి దేవుడు ఆనందించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. యేసయ్యా, నిన్ను చూస్తున్నానయ్యా. నా కూతురికి ఇట్లా ఉందయ్యా, నా కొడుకుకి ఇట్లా ఉందయ్యా, నా ఇంటికి రాదేవాని ఎవరెవరు ప్రత్యేక విధంగా యాయీర్ తన కుమార్తె మరణ మంచంలో ఉంటుంది, భార్య ఇక్కడ ఏడుస్తుంది, చుట్టాలు ఏడుస్తున్నాడు. ఈయన చేసింది ఏంటి తెలుసా? ఇక్కడ ఉండినా మనకు పనికి రాదు, ప్రయోజనం లేదని వదిలి యేసయ్య ఉన్న ప్రాంతానికి వచ్చేసాడు. యేసయ్య ఉన్న స్థలానికి వచ్చి యేసయ్యను ముందు తన బాధను చెప్పుకున్నాడు. యేసు అన్నాడు, భయపడకు, నేను వస్తాను. జ్ఞానం కలిగి ఈ వాక్కుని వినండి. నీ శ్రమలలో బాధల్లో అక్కడనే చూసి ఎవరెవరిని కలిసినా మనకు జవాబు దొరుకుతుందని, పెద్ద మనుషులను, డబ్బు కలిగిన వాడిని, నీ తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య, అన్నయ్య, తమ్ముడిని అందరితో చెప్పుకున్న ప్రాబ్లం పెద్దగా అవుతుంది. యేసయ్య దగ్గర కూర్చో. నీ ఎప్పుడు నీ దృష్టిని యేసయ్య వైపు తిరుపుతావో అప్పుడే దేవుడికి ఆనందం. హల్లెలూయా. పొట్టు తిరుగిడు పువ్వు సూర్యుని వెంట తిరుగాడినట్లే నా ఆత్మ నీ కొరకై తిరుగాడాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. పొట్టు తిరుగుడు పువ్వు తెలుసా? ఆ పువ్వుకు తెలిసిపోయింది, నాకు జీవితం సూర్యుని మీదే, సూర్యుని నుండి నాకు శక్తి, ఆ సూర్యుని నుండి కాంతి వలనే నేను బ్రతకగలను. ఆ సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు నెట్టి తిరిగిన నేను చచ్చిపోతాను, నా జీవితం ఫలించదని సూర్యుడు తిరుగుతున్న చోటల్లా తిరిగి మనకి నేర్పిస్తున్న పువ్వు ఈరోజు మోసే ప్రవక్త కనుక్కున్నాడు. భూమి నుండి, శ్రమల నుండి ప్రభు వైపు చూశాడు. అప్పుడు దేవుడు చూసి నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం ఏమన్నాడు మాట? అట్లు పొదను పరిశీలించుటకై ముందుకొచ్చుచున్న మోషేను చూచి యావే పొదనడివి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ వస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, సురేష్ అని పిలుస్తాడు. ఎప్పుడు నువ్వు ఇదిగో ప్రభు, ప్రైజ్ ది లార్డ్, ఇదిగో ప్రభు, నిన్ను అర్పించటం ముఖ్యం. దేవుడు నిన్ను అనుభవానికి పిలుస్తున్నాడు, అర్పించటం ముఖ్యం. అదే వచనం నిన్ను కంటిన్యూస్గా చదివినా హల్లెలూయా, నీ పాదం, నీ చెప్పలను వదిలిపెట్టిరా. చదువునానా, నీ వచ్చావు నానా, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీ కింద నుండి పైకి వచ్చేసావు. కుడి చేతులు పైకి లేపండి. లోకం నుండి నీ దేవుడి దగ్గర వచ్చేసావు. యూ హ్యావ్ కమ్ టు ద లార్డ్. కనుక దేవుడు అంటున్నాడు, ఇంకా భయం అవసరం ఉండకూడదు, ఇంకా బాధ ఉండకూడదు, ఇంకా తలపు ఉండకూడదు. దేవుడి దగ్గర వచ్చేసావు కనుక ఆయన చూసుకుంటారు. ఆమేన్. నీ దేవుడి దగ్గర వచ్చిన తర్వాత కూడా దుఃఖంతో ఉండటం ఇష్టం లేదు. దేవుడితో వచ్చిన తర్వాత కూడా భయముతో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. పిలుస్తున్నాడు ఈరోజు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎక్కడో ఏ ఊరు నుండి నిన్ను పిలిచాడు దేవాలయానికి, నీ ఇక్కడ వచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ ఏం చెప్పాలి? ఇదో దేవా, ఇదిగో దేవా, వచ్చి ఉన్నాను. నేను ఎవరు నీకు తెలుసు దేవా. నా అమ్మ నేను పుట్టినప్పుడే ఎవరో చంపేస్తారని నన్ను ఏడవకుండా నా నోటిని మూసింది.
ఇంకా నన్ను ఉంచుకోలేదని నైల్ నదిలో నన్ను పంపించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఒకవైపు, నేను పుట్టి పెరిగినది ఒకవైపు, రాజ్య భవనంలో నేను పెరిగినా కూడా నేను ఈ హెబ్రేయులకు సంబంధించిన వ్యక్తి నాకు తెలుస్తుంది, నా ముఖంలో తెలుస్తుంది. నా వాడు ఒకరిని కొడుతున్నప్పుడు నేను తట్టుకోలేకుండా పోయినా, గొడవ చేసినా, కొట్టినా, చంపేసినా, నన్ను ఇప్పుడు వెతుకుతున్నాడు. మరణ భయంలో ఇక్కడ వచ్చిన నీ వైపు వచ్చి ఉన్నాను ప్రభు. నీ స్టోరీ అంతా దేవుడికి తెలుసు. నీ జన్మం పొందిన నిమిషం నుండి ఇప్పుడు వరకు నీ జీవితంలో ఏమి జరుగుతుంది దేవుడికి తెలుసు. ఇక్కడ వచ్చి ఉన్నావు కదా, నీ ఏ పరిస్థితిలో వచ్చి ఉన్నావు కూడా దేవుడికి తెలుసు. ఆ దేవుడు ఏమంటారు, బిడ్డ అని పిలుస్తున్నప్పుడు నీ ఇదిగో అని పలుకు. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతుని హృదయం మీద ఉంచుకొని అర్పించుకోండి. వచ్చి ఉన్నాను దేవా. Here I am. I have come with a lot of troubles and pains and sorrows, deep sorrows. There is a deep sorrow, unsolved problems. తీర్చబడలేని శ్రమలు, మార్చబడలేని వ్యాధులు, ఎనలేని దుఃఖం, మోయలేని భారం. అది ఏమైనా ఉండవచ్చు బిడ్డ. నీ వచ్చి ఉన్న స్థలం దేవుని స్థలం. నీకు కనిపిస్తున్న మంట దేవుని రూపం, పరిశుద్ధ ఆత్మ దేవుని గుర్తు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. కమ్, డోంట్ కమ్ క్లోజర్ టు మీ, రిమూవ్ యువర్ శాండల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర రావద్దు బిడ్డ, పరిశుద్ధపరచుకో. యు రిమూవ్ యువర్ శాండల్. ప్రైజ్ ది లార్డ్. కుడి చేతులు పైకి లేపండి. నీ గుడికి పైకి వస్తున్నప్పుడే, లోపలికి వస్తున్నప్పుడే నీ బాధ కన్నీరన్నింటినీ కూడా యేసయ్య చూసుకుంటారని అక్కడ వదిలిపెట్టి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తీసుకుని వచ్చి ఉన్నారు, లేదంటే యేసయ్యకి ఇచ్చి ఉన్నాను, దేవుడు చూసుకుంటారు అన్నిటినీ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పలుకుతున్నారు, నీ పాపం నేను క్షమిస్తాను, ఆమేన్. హల్లెలూయా. నీ తప్పును నేను మన్నిస్తాను, ఆమేన్. హల్లెలూయా. నీ దుఃఖమును తొలగిస్తాను, ఆమేన్. నీ వ్యాధిని తొలగిస్తాను, నీ విరోధులు నేను చూసుకుంటా, ఆమేన్. నీ తరపున నీ యుద్ధం చేస్తాను, ఆమేన్. ధైర్యంగా ఉండని దేవుడు పలుకుతున్నాడు. ఆమేన్. వదలనా గిల్టీ ఫీలింగ్, రిమూవ్ యువర్ షాండల్స్. ఇప్పుడు మోసేకి చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 3వ అధ్యాయం 7వ వచనం. నీవే ప్రాబ్లం ఉండి వస్తున్నావు. అయ్యో దేవజనులారా, నువ్వే శ్రమల నుండి తప్పించుకోవటానికి ఇక్కడ వచ్చావు. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. నిర్గమకాండం. I have observed the misery of my people. I have heard their cry, their problem. మోసే దుఃఖంతో వస్తున్నాడు, ప్రాబ్లమ్స్తో వస్తున్నాడు. యెహోవా ఏమంటున్నా తెలుసా? మోసే, నాకు ఒక సహాయం చేస్తావా? నా ప్రజలు ఇట్లా కష్టంలో ఉన్నాడని. మోసేకి ఒకే కన్ఫ్యూషన్, దేవా నన్ను నేను నడిపించలేకుండా పోతున్నప్పుడు నాకెందుకు చెప్తున్నా ఈ విషయం? హల్లెలూయా. 3వ అధ్యాయం 8వ వచనం. I have come down to deliver them through you. ఒక నిమిషం అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించుకోండి. మీ ఎవరు? మోసే. హత్య చేసేవాడు, పాపాత్ముడు, బలహీనుడు, కింద ఉన్నాడు. దర్శనం ఇచ్చాడు. దర్శనం నీకు ఇప్పుడు వచ్చి ఉన్నది. నీ ఇంకా దీనితో ఉండలేను అని పర్వతం ఎక్కుతున్నావు. ఆ నిప్పు దగ్గర నిలబడుతున్నావు. దేవుని స్వరం వినిపిస్తుంది. నీ దగ్గర రావాలన్నప్పుడు పరిశుద్ధపరచుకోయా అన్నాడు. నేను పరిశుద్ధపరచుకుంటున్నాను. ఇప్పుడు నుండి యుద్ధం నాది దేవా అన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా? నా ప్రజలను దుఃఖం నుండి వారు విడిపిస్తావా? నేనే దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకొకరు దుఃఖం నేను ఎలా విడిపించగలుగుతాను? నేనే ప్రాబ్లమ్స్ నుండి వస్తున్నా, నా మారుతుందని దేవుడు అంటారు. నానా, నేను నిన్ను దీవించి నిన్నే ఒక దీవెనగా మారుస్తాను. చప్పట్లోని దేవుని స్తోత్రిస్తావా? నీ కన్నిటితో వచ్చావు. నీ కన్నిటిని తొడవటం మాత్రం కాదు. యువర్ ప్రాబ్లం ఐ విల్ సెటిల్. యూ సెటిల్ ద ప్రాబ్లం ఆఫ్ మై పీపుల్. నీ ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా. నా ప్రజలను ఓదార్చుటకు వెళ్తావా? నా తరపున వెళ్తావా? మోసేకి ఏమీ అర్థం కాలేదు. నేను ఒక పాపాత్ముడు, నన్ను ఎందుకు పంపుతున్నావు?
ఎన్నుకొన్నాడు. బలహీనమైన నన్ను ఎన్నుకుంటున్నాడు. దేవుడు నన్ను పిలుస్తున్నారని ఎవరెవరు గుర్తెరిగి అంగీకరిస్తారో దేవుని వారి జీవితంలో యేసయ్య వచ్చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మోసేకి ఏం చెప్తున్నారు తెలుసా? పోనానా ఫార్వోన్ దగ్గర వెళ్ళు, నేనా అక్కడి నుంచే తప్పించుకొని వచ్చిన, ఆయన నన్ను చంపేస్తారని భయపడి వచ్చిన, అక్కడే పోమంటున్నావు దేవా. హల్లెలూయా. ఎక్కడెక్కడ నీ భయపడుతున్నావో అక్కడ దైవ శక్తి నిన్ను నిలబడి చెయ్యను. ఎక్కడెక్కడ నిన్ను ప్రజలను చంపేయటకు తడుస్తున్నారో ఆ చోటల దైవ శక్తిని నిలబడి చెయ్యను. నమ్ము బిడ్డ. ఎక్కడి నుండి ప్రాణ భయంలో పరిగెత్తి వచ్చావో ఇప్పుడు అందరిని బెదిరించు, అందరినీ అధికారంతో నడిపించు. అభిషేకం దేవుడు నీకు దయచేస్తాడు. మోసేకి అన్నాడు మాట, పోనానా నీతో నిన్ను నడిపిస్తాను, నీ మళ్ళీ తిరిగి ఇక్కడ వస్తావు. విను, మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ ప్రజలతో వస్తావు. ఇదే పర్వతంలో నీ బలి సమర్పిస్తావు, నాకు ఆరాధన చేస్తావు. ఇదే నేను చెప్పినది నిజమని పంపించాడు మాట. హల్లెలూయా. ప్రతివాడు చెప్పకు, పాపిని చెప్పకు, ఏమి చెప్పకు. నువ్వు ఎప్పుడు నన్ను చూసావో నీవు నా వాడవు. అందరూ కూడా మోకరించి దేవుని ఆశీర్వాదం స్వీకరించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతోని వారి ఈ దినమున ఈ మంచి సందేశమును ఈ ఆరాధన వేళ దేవుడు దయచేస్తున్నారు. మోకరించండి. యువకుడులారా, నీ ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉండినా కూడా నీ చెయ్యవలసిన మొదటి కార్యం దేవుని వైపు చూడు. నీ డోంట్ లుక్ అట్ యువర్ ప్రాబ్లం అండ్ డోంట్ డై దేర్. గెట్ అప్, లుక్ అట్ హెవెన్. గాడ్ ఈస్ దేర్ టు గివ్ ఎ న్యూ బ్రైట్ ఫ్యూచర్. ఆయన వైపు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు. కన్నీటిలో బాధలో ఉన్న వాళ్ళందరినీ నీ కొండకి పిలువమయ్యా. ఆనాడు కంచు సర్పముని చూసిన వాడు బ్రతికాడే. ఈనాడు సిలువలో లేవలెత్తి పడిన మిమ్మల్ని చూసి నేను బ్రతకాలి. పాపం విషములో మేము చనిపోకూడదు. మాలో ఉన్న విషమును, పాముని, శాపముని అన్ని తొలగించి ఆశీర్వదించు. నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూడా చేతులు పైకి లేపి స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.